తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అవెంజర్స్ ఎండ్ గేమ్ తరువాత మార్వెల్స్ నుంచి వచ్చిన సినిమాలు వెబ్ సిరీస్లు అన్ని బోల్తా కొట్టేశాయి. ఒక్క లోకీ వెబ్ సిరీస్ మాత్రమే ఆకట్టుకుందే తప్ప మిగతావన్నీ బాగా డిసప్పాయింట్ చేశాయి. కలెక్షన్ల పరంగా, వ్యూవర్షిప్ పరంగా అవి రికార్డులైతే నమోదు చేశాయి, కానీ కంటెంట్ పరంగా మాత్రం నిరాశపరిచాయి. దీంతో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ పై విమర్శలు వచ్చాయి. అవెంజర్స్ ఎండ్ గేమ్ తోనే దీని పని అయిపోయిందని, ఇకపై డబ్బా సినిమాలు వెబ్ సిరీస్లతోనే ఇది జనాలను టార్చర్ పెడుతుందని కామెంట్లు వినిపించాయి. అలా కామెంట్ చేసిన వారందరికీ చెంప చెళ్లు మనిపించేలా వకాండా ఫరెవర్ సినిమాను ఇది రూపొందించింది. మనం మార్వెల్ నుంచి ఏదైతే కోరుకుంటామో అలాంటి వండర్ఫుల్ కంటెంట్ తో ఈ సినిమాని తెరకెక్కించి వారెవ్వా అనిపించేసింది. ఇంకా ఈ సినిమా ఎలా ఉందో ఫుల్ రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం పదండి. స్టోరీ: మొదటి పార్ట్లో కిల్ మాంగర్ నాశనం చేసిన హార్ట్ షేప్ మూలికను రీక్రియేట్ చేసేందుకు షూరీ ప్రయత్నిస్తుంది, కానీ ఆ ప్రయోగం సక్సెస్ఫుల్ అవ్వదు. కట్ చేస్తే 1 సంవత్సరం తరువాత వకాండాకు చెందిన అత్యంత విలువైన వైబ్రేనియంను తమకు ఇవ్వాలని ప్రపంచ దేశాలు వకాండాపై ఒత్తిడి తీసుకొస్తాయి. కొన్ని దేశాలైతే బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తాయి. వారిని ఎదుర్కోవాలంటే మరో కొత్త బ్లాక్ ప్యాంథర్ ని రంగంలోకి దింపాల్సిందేనని వకాండా మహారాణి రమాండా భావిస్తుంది. అప్పుడు షూరీకి ఆ హార్ట్ షేప్ మూలికపై తన రీసెర్చ్ ని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేస్తుంది. అయితే ఇంతలోనే CIA వైబ్రేనియం ను వెతికిపెట్టే ఒక డిటెక్టింగ్ మిషన్ ని తయారు చేసి వైబ్రేనియం వేటకు బయలుదేరుతుంది. ఆ మషిన్ అండర్ వాటర్ లో కూడా వైబ్రేనియం ఉందని కనిపెడుతుంది. అప్పుడు అండర్ వాటర్ సామ్రాజ్యం నుంచి నమోర్ అనే రాజు తన సైన్యాన్ని తీసుకొచ్చి ఆ CIA మనుషుల్ని చంపేస్తాడు. అయితే దీని వెనుక వకాండా హస్తం ఉందని ఆ నమోర్ రాజు తప్పుగా అర్థం చేసుకుంటాడు. ఆ పొరపాటుతోనే వకాండాకు వెళ్లి ఆ డిటెక్టింగ్ మిషన్ తో పాటు దాన్ని తయారు చేసిన సైంటిస్ట్ ని తనకు అప్పగించమని ఆదేశాలు ఇస్తాడు. అలా చేయకపోతే మొత్తం వకాండానే నాశనం చేస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. ఆ తరువాత ఏం జరిగింది, ప్రపంచ దేశాలను ఈ నమోర్ రాజును వకాండా వాసులు ఎలా ఎదుర్కొన్నారు, చివరికి ఏమవుతుంది అనేదే ఈ సినిమా స్టోరీ. అనాలిసిస్: మొదటి సినిమాలో బ్లాక్ ప్యాంథర్ గా నటించిన చాడ్విక్ బోస్మన్ చనిపోవడంతో ఈ సినిమాను ఎలా తీస్తారు, బ్లాక్ ప్యాంథర్ పాత్రకు ఎలా న్యాయం చేస్తారు అనే అనుమానాలు ఉండేవి. ఆ అనుమానాలకు చెక్ పెడుతూ చాలా అద్భుతంగా ఈ సీక్వెల్ ని తీర్చిదిద్దారు. స్టోరీ, ఎమోషన్స్, యాక్షన్స్, గ్రాఫిక్స్, ట్విస్టులు, సర్ప్రైజులు, అబ్బో అన్ని అవుట్ స్టాండింగ్ గా ఉన్నాయి. ఎక్కడా వంక పెట్టడానికి వీలు లేకుండా సూపర్బ్ కంటెంట్ తో అదరగొట్టేశారు. అవెంజర్స్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆకలితో ఉన్న ఫ్యాన్స్ కి ఈ సినిమా కడుపు నిండిపోయేలా ఫుల్ మీల్స్ పెట్టింది. మొదట్లో ఈ సినిమా కొంచెం నిదానంగానే ప్రారంభం అవుతుంది. అలాగని ఆ ప్రారంభ సన్నివేశాలు మరీ బోరింగ్ గా అనిపించవు, ఒక మోస్తరులాగా అనిపిస్తాయి. కానీ ఎప్పుడైతే ఆ నమోర్ రాజు రంగంలోకి దిగుతాడో అప్పటి నుంచి ఈ సినిమా ఒక్కసారిగా పుంజుకుంటుంది. చివరి వరకు గుర్రపు స్వారీలాగా పరుగులు పెడుతూనే ఉంటుంది. మధ్యలో కొన్ని సర్ప్రైజ్లు కూడా ఉంటాయి. వాటికి మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఇందులో అండర్ వాటర్ వరల్డ్ ని చూపించిన విధానం అమోఘం. అదే ఈ సినిమాలో ప్రత్యేకత. ఇక యాక్షన్ సీన్ల విషయానికి వస్తే మార్వెల్ సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ ఆకాశమే హద్దుగా ఉంటాయని అందరికీ తెలుసు. ఇందులో కూడా అంతకు మించిన యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. వాటిని మాటల్లో వర్ణించలేం. థియేటర్లలో చూసి ఆ అద్భుతాన్ని ఎంజాయ్ చేయాల్సిందే. స్టోరీలో మంచి డెప్త్ ఉంది. ఎమోషన్స్ కూడా బాగా పండించేశారు. చాడ్విక్ బోస్మెన్ కి ట్రిబ్యూట్ గా తీసిన కొన్ని సీన్లు ప్రతి ఒక్కరిని కదిలించేస్తాయి. ఈ సినిమాతో మార్వెల్ యూనివర్స్ చాడ్విక్ బోస్మెన్ కి ఒక మంచి ట్రిబ్యూట్ ఇచ్చింది. అన్నట్టు చివర్లో కూడా అద్దిరిపోయే ట్విస్ట్ ఒకటి వస్తుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ కావద్దు.
ఓవరాల్ గా ఈ సినిమా గురించి చెప్పాలంటే మీరు పెట్టుకున్న అంచనాలను ఈ సినిమా ఏమాత్రం డిసప్పాయింట్ చేయదు. ఇంకా అంతకు మించి అంచనాలు పెట్టుకున్నా వాటిని కూడా ఇది సాటిస్ఫై చేస్తుంది. అంత బలమైన కంటెంట్ ఈ సినిమాలో ఉంది. కాబట్టి థియేటర్లకు వెళ్ళండి, ఫుల్లుగా ఎంజాయ్ చేయండి. అయిపోయి